సెక్షన్ నంబర్ 45 అబేట్మెంట్ ఆఫ్ అ థింగ్. వెరీ ఇంపార్టెంట్ సెక్షన్ సార్. ఎందుకు చెప్తాను వినండి సార్ జాగ్రత్తగా. సార్ ఈ మధ్య కాలంలో ఎవరు కూడా ఆఫెన్స్ నేరం డైరెక్ట్గా చెయ్యట్లేదు, ఇండైరెక్ట్గా వేరే వాళ్ళతోటి చేపిస్తారు. రైట్ సార్. మీరు జనరల్గా మూవీస్లో కూడా చూస్తుంటే ఎమ్మెల్యే ఎంపీస్ వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళతోటి ఆఫెన్స్ చేపిస్తారు. అది ఆఫెన్స్ చేపిస్తారు అని చెప్తున్నాం కదా సార్, దాన్నే అబేట్మెంట్ అంటారు సార్. సింపుల్. సో ఇక్కడ చూడండి సార్, ఒక వ్యక్తి ఒక నేరం చేసే ఉద్దేశంతో రైట్ సార్ వేరే వ్యక్తిని కానీ ఆ ఆఫెన్స్ చెయ్యటానికి రైట్ సార్ ఇన్స్టిగేట్ చేస్తే, ఇన్స్టిగేట్ అంటే రెచ్చగొట్టడం, ఊసిగల్పటం రైట్ సార్. అలానే సెకండ్, లేకపోతే ఏదైనా కాన్స్పిరసీలో ఇన్వాల్వ్ అయితే, కాన్స్పిరసీ అంటే గూడుపుఠాని లేకపోతే కుట్రలో ఇన్వాల్వ్ అయ్యి దానివల్ల ఫ్యూచర్లో కానీ ఆఫెన్స్ జరిగితే. థర్డ్ వన్, ఏమన్నా ఇంటెన్షనల్గా ఎయిడ్ చేస్తే అంటే హెల్ప్ చేస్తే ఫర్ డూయింగ్ వాట్ సార్ ఆఫెన్స్. అప్పుడు ఈ వ్యక్తి ఆఫెన్స్ చేస్తాడా, ఈ ఆఫెన్స్ ఈ పర్సన్ చేపిస్తున్నాడా? ఆఫెన్స్ చేపిస్తున్నాడు కాబట్టి దీన్ని ఏం చేస్తున్నాడు సార్? అబేట్మెంట్. సింపులా? అర్థమైపోయిందా? కొంచెం ఇన్ డీటెయిల్గా మనం త్రూ వర్డ్స్ అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం సార్. రైట్ సార్. ఒక్క సెకండ్ లైన్లో ఉండండి సార్. చూడండి, ఆ పర్సన్ అబేట్స్ ద డూయింగ్ ఆఫ్ అ థింగ్ హూ. ఒక పర్సన్ అబేట్మెంట్ ఎప్పుడు చేసినట్టు వేరే పర్సన్ కానీ ఇన్స్టిగేట్ చేస్తే, ఇన్స్టిగేట్ ఎనీ పర్సన్ టు డూ దట్ థింగ్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి సార్, ఈ అమ్మాయిని రెచ్చగొడుతుంది, ఈ అమ్మాయి పోయి వేరే వాళ్ళతోటి తగాదాడటానికి. ఎలాగా? ఈ అమ్మాయి ఏం చెప్తుందంటే డూ యూ నో రాధిక సెడ్ యు ఆర్ అ బిచ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది క్లాస్. రాధిక నిన్ను అందరు క్లాస్ ముందల చెడు పదాలు వాడింది నీ కోసం. కరెక్ట్ నాట్ సార్? ఇప్పుడు ఈ అమ్మాయిని రెచ్చగొట్టడం వల్ల ఈ అమ్మాయి పోయి తగాదాడిందా లేదా? అప్పుడు ఈ అమ్మాయి ఏం చేసినట్టు సార్? అబేట్మెంట్ చేసినట్టు. సింపుల్. సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి సార్, engages with one or more other person or persons in any conspiracy for the doing of that thing if an act or illegal omission takes place in pursuance of that conspiracy and in order to the doing of that thing. రైట్ సార్. సార్ వీళ్ళందరూ ఎంప్లాయీస్ సార్, ఒక ఆర్గనైజేషన్ చెందిన ఎంప్లాయీస్. వీళ్ళందరూ ఏం మాట్లాడుకుంటున్నారంటే, చూడు మన బాస్ కానీ చనిపోతే మనందరము ఈక్వల్ షేర్ హోల్డర్స్ అవుతాము, కంపెనీలో మనకు చాలా డబ్బులు వస్తాయి. కరెక్ట్ నాట్ సార్? దానివల్ల ఇప్పుడు వీళ్ళందరూ మీటింగ్ చేశారా, కుట్ర పన్నుతున్నారా? రైట్ సార్. వీళ్ళందరూ పార్టీసా కాదా సార్ ఈ కుట్రకి? లాస్ట్లో ఈ వ్యక్తి పోయి వాళ్ళ బాస్ని చంపేశాడు అనుకోండి, వీళ్ళందరూ ఏం చేసినట్టు సార్? అబేట్మెంట్ చేసినట్టు. రైట్ సార్. ఇక్కడ చూడండి, డూ యూ నో ఇఫ్ యువర్ కంపెనీ CEO డైస్ దెన్ వీ విల్ గెట్ ఈక్వల్ షేర్ ఇన్ కంపెనీ. లెట్స్ ప్లాన్ హౌ టు కిల్ CEO. సో వీళ్ళు ప్లాన్ చేశారు, కుట్ర పన్నారు, అండ్ ఈ వ్యక్తి వెళ్ళి చంపేశాడు అనుకోండి, అప్పుడు ఈ వ్యక్తి ఏం చేసినట్టు సార్? అబేట్మెంట్ చేసినట్టు. రైట్ సార్. నెక్స్ట్ చూడండి సార్, ఇంటెన్షనల్ ఎయిడ్స్ బై అన్ యాక్ట్ ఆర్ ఇల్లీగల్ ఒమిషన్ ద డూయింగ్ ఆఫ్ దట్ థింగ్. రైట్ సార్. సార్ ఈ పర్సన్కి ఏం చెప్పాడంటే, ఇదిగో నేను మహేష్ని చంపుదాం అనుకుంటున్నా, డబ్బులు కావాలి. తిను కానీ డబ్బులు ఇస్తే రైట్ సార్, తిను కానీ డబ్బులు ఇస్తే ఇంటెన్షనల్గా ఎయిడ్ చేసినట్ట కాదా? ఒక ఆఫెన్స్ చేయడానికి నువ్వు డబ్బులు ఇచ్చావు, అప్పుడు ఈయన ఏం చేసినట్టు? అబేట్మెంట్ చేసినట్టు. ఇక్కడ చూడండి సార్, ఐ వాంట్ టు కిల్ మహేష్, క్యాన్ యూ హెల్ప్ మీ బై గివింగ్ మనీ. ఈయన ఏం చేస్తున్నాడు? టేక్ దిస్ 5 lakh rupees అండ్ కిల్ మహేష్ ఫర్ ఎగ్జాంపుల్. రైట్ సార్. ఇది జనరల్గా ఏంటి సార్? సుపారీ ఇవ్వటమా? కొంచెం లోకల్ లాంగ్వేజ్లో మాట్లాడుకోవాలండి. రైట్ సార్. ఇప్పుడు చూడండి సార్, దాని తర్వాత ఈ ఇన్స్టిగేట్ని అర్థం చేపించడానికి, ఇంటెన్షనల్ ఎయిడ్ని అర్థం చేపించడానికి 2 ఎగ్జాంపుల్ ఇచ్చాడు సార్. 2 ఎక్స్ప్లెనేషన్స్ ప్రాపర్గా ఇల్లుస్ట్రేషన్ తోటి ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయించాడు సార్. నేను కూడా అర్థం చేపిస్తాను చూడండి సార్. ఎక్స్ప్లెనేషన్ నెంబర్ 1లో ఏం చెప్తున్నారంటే, ఏదైనా వ్యక్తి కావాలని తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తే, కరెక్ట్ అన్నాడు సార్, లేకపోతే కావాలని ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనో అది ఇవ్వకుండా ఉంటే, అండ్ దీనివల్ల ఫ్యూచర్లో ఏదైనా కానీ తప్పు పని జరిగింది, అప్పుడు ఫస్ట్ ఉన్న వ్యక్తి ఎవరైతే కావాలని తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో, కావాలని ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, తిను ఏం చేసినట్టు సార్? ఇన్స్టిగేట్ చేసినట్టు అంట. మన దానిలో ఫస్ట్ పాయింట్ ఇన్స్టిగేట్ ఎనీ పర్సన్. రైట్ సార్. ఇక్కడ చూడండి, ఎక్స్ప్లెనేషన్ చదువుతాను. ఎక్స్ప్లెనేషన్ నెంబర్ 1, అ పర్సన్ హూ బై విల్ఫుల్ మిస్రిప్రజెంటేషన్ or by willful concealment of a material fact which is bound to disclose voluntarily causes or procures or attempts to cause or procure a thing to be done is said to instigate the doing of that thing. అంటే ఒక వ్యక్తి కావాలని కానీ తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే, లేకపోతే కావాలని ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, దాపెడుతున్నాడు, ఏదైతే ఇన్ఫర్మేషన్ చట్టబద్ధంగా తను ఇవ్వాలి, అండ్ దానివల్ల కానీ ఏదైనా ఫ్యూచర్లో ఏమైనా తప్పు జరిగినట్టయితే, ఎవరైతే వ్యక్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు లేకపోతే తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో తను ఇన్స్టిగేట్ చేసినట్టు. ఇక్కడ చూడండి సార్, ప్రాపర్ ఇల్లుస్ట్రేషన్, ఇది బేర్ యాక్ట్ ఇల్లుస్ట్రేషన్ సార్. సార్ ఈయన దగ్గర కోర్టు నుంచి ఆర్డర్ ఉంది, ఎవరిని అరెస్ట్ చేయడానికి సార్? జెడ్ని అరెస్ట్ చేసేయడానికి. రైట్ సార్. ఈయన బి దగ్గరికి వెళ్ళి అడిగాడు, బాబు వీళ్ళిద్దరిలో జెడ్ ఎవరు అని. తినికి తెలిసి తిని కానీ సిని చూపించి కానీ జెడ్ అని చెప్పాడు, అండ్ ఈ జెడ్ని తిని అరెస్ట్ చేసినట్టయితే అప్పుడు ఈయన ఏం చేసినట్టు సార్? ఇన్స్టిగేట్ చేసినట్టు, అంటే అబేట్ చేసినట్టు. సింపుల్. చూడండి సార్, A pubలిక్ ఆఫీసర్ ఈజ్ ఆథరైజ్డ్ బై వారెంట్ ఫ్రమ్ అ కోర్ట్ టు అప్రిహెండ్ జెడ్.
అంటే ఏ అనే ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, తనకి ప్రాపర్ కోర్ట్ నుంచి ఆర్డర్ ఉన్నాయి జెడ్ని అరెస్ట్ చేయమని. బి నోయింగ్ దట్ ఫ్యాక్ట్ అండ్ ఆల్సో దట్ సి ఈజ్ నాట్ జెడ్ విల్ఫుల్లీ రిప్రజెంట్ టు ఏ దట్ సి ఈజ్ జెడ్. బి కావాలని సీని చూపించి జెడ్ అని చెప్పాడు అండ్ సిని అరెస్ట్ చేయించాడు. రైట్ సార్. అప్పుడు తిని ఏం చేసినట్టు సార్? ఇన్స్టిగేట్ చేసినట్టు అండ్ అబేట్మెంట్ చేసినట్టు. సింపులా? ఇక్కడ చూడండి సార్, ఇలిస్ట్రేషన్ చదువుతాం. ఏ పబ్లిక్ ఆఫీసర్ ఈజ్ ఆథరైజ్డ్ బై అ వారెంట్ ఫ్రమ్ అ కోర్ట్ టు అప్రిహెండ్ జెడ్. Being knowing that fact and also that C is not Z willfully represent to A that C is Z and thereby intentionally causes A to apprehend C. Here B abates by instigation the apprehension of C. Right sir. Second explanation one sir. Second explanation దేని గురించి అంటే ఈ థర్డ్ పాయింట్ గురించి, ఇంటెన్షనల్ ఎయిడ్ గురించి. ఇంటెన్షనల్ ఎయిడ్ ఎప్పుడు తీసుకోవాలి, ఏ టైం సందర్భంలో తీసుకోవాలంటే ఎప్పుడైతే అఫెన్స్ జరిగే ముందల ఏదైనా హెల్ప్ ఇచ్చారు ఫర్ డూయింగ్ దట్ అఫెన్స్, లేకపోతే అఫెన్స్ జరిగే తప్పుడు ఏదైనా హెల్ప్ చేశారంటే దాన్ని ఇంటెన్షనల్ ఎయిడ్ కిందకి తీసుకుంటాం మనం. Whoever either prior to or at the time of the commission of an act does anything in order to facilitate the commission of that act and thereby facilitates the commission thereof is said to aid the doing of that act. Hope you are able to understand. Right sir. Check out this question sir. Abatement under section number 45 BNS can be constituted by instigation, conspiracy, intentional aid. All the above is the right answer. ICI సార్ ఇది. రైట్ సార్. ఇక్కడ చూడండి సార్, మనం సెక్షన్ నెంబర్ 45 BNSలో చాలా క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం సార్. అబేట్మెంట్ ఎలా జరుగుతుంది సార్? ఇన్స్టిగేషన్, కాన్స్పిరసీ, ఇంటెన్షనల్ ఎయిడ్ వల్ల జరుగుతుంది. ICI. రైట్ సార్, గుర్తుంటుంది అనుకుంటున్నాను. రైట్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. P, a police officer, has a warrant for arrest of A. He asks X to identify A. X knowingly tells P that Z is A and consequently P arrests Z. X is guilty of abatement by instigation. Right sir. సెక్షన్ నెంబర్ 45లో మనం ఈ ఇలిస్ట్రేషన్ చూసామా సార్ క్లియర్గా? మీకు గుర్తుంటే సార్, పోలీస్ ఆఫీసర్ దగ్గర ప్రాపర్గా కోర్ట్ ఆర్డర్ ఉంటుంది టు అరెస్ట్ హోమ్ సార్? జెడ్. రైట్ సార్. బీని వెళ్ళి అడిగితే వీళ్ళిద్దరిలో ఎవరు జెడ్ అని అడిగితే బి అని చెప్తాడు సార్, సి జెడ్ అని చెప్తాడు. అండ్ ఈ పోలీస్ ఆఫీసర్ కానీ సిని అరెస్ట్ చేసినట్టయితే రైట్ సార్, దీని ఇప్పుడు ఏం చేసినట్టు? అబేట్మెంట్ బై ఇన్స్టిగేషన్ చేసినట్టు. రైట్ సార్. సింపుల్. అంటే ఎవరైనా కావాలని తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, లేకపోతే కావాలని ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవటం. రైట్ సార్. అండ్ దానివల్ల కానీ ఫ్యూచర్లో ఏమైనా తప్పుడు చర్య కానీ జరిగినట్టయితే దీన్ని ఏం చేసినట్టు సార్? అబేట్మెంట్ చేసినట్టు. రైట్ సార్. ఇక్కడ చాలా క్లియర్గా మనం ఈ ఎక్స్ప్లెనేషన్ నెంబర్ 1 నేర్చుకున్నాం. రైట్ సార్. దాని ఇలిస్ట్రేషన్ అయినా ఇది, దాని బేస్ మీదే ఈ క్వశ్చన్. రైట్ సార్. క్లియరా? దిస్ ఈస్ ద ఆన్సర్. Check out this question. Write short notes on abatement. మళ్ళీ అబేట్మెంట్ మీద రెండు టైప్ ఆఫ్ క్వశ్చన్స్ సార్. వాట్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్ టు బి ఎస్టాబ్లిష్ టు ప్రూవ్ అబేట్మెంట్ ఆఫ్ కమిషన్ ఆఫ్ అన్ అఫెన్స్? వాట్ ఈస్ ద పనిష్మెంట్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ కమిషన్ ఆఫ్ అఫెన్స్ ఆఫ్ అబేట్మెంట్ when no express provision is made in BNS for the punishment of any such abatement? Next, what constitutes abatement under section number 45 of the Bharatiya Nyaya Samhita? మీకు ప్రాపర్ క్వశ్చన్స్ అర్థమైతే క్వశ్చన్ ఈజ్ రిలేటెడ్ టు 45 అండ్ 49. రైట్ సార్. సెక్షన్ నెంబర్ 45 మనం ప్రాపర్గా డిస్కస్ చేసుకున్నామా సార్? సెక్షన్ నెంబర్ 45 దేని గురించి మాట్లాడుతుంది సార్? అబేట్మెంట్ ఆఫ్ అ థింగ్. రైట్ సార్. అంటే ఒక వ్యక్తి వేరే వ్యక్తితోటి ఆఫెన్స్ చేయించే ఉద్దేశంతో రైట్ సార్ ఏదైనా ఇన్స్టిగేషన్ చేసినా, కాన్స్పిరసీలో ఇన్వాల్వ్ అయినా, లేకపోతే ఇంటెన్షనల్ ఎయిడ్ చేసినా కానీ అప్పుడు ఆ వ్యక్తి ఏం చేసినట్టు సార్? అబేట్మెంట్ చేసినట్టు. నేను క్లారిటీగా సెక్షన్ చెప్పేటప్పుడు కూడా చెప్పాను. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితోటి ఆఫెన్స్ చేపించే ఉద్దేశంతో కానీ ఇన్స్టిగేట్ చేస్తే, కాన్స్పిరసీలో ఇన్వాల్వ్ అయితే, లేకపోతే ఇంటెన్షనల్గా ఎయిడ్ చేస్తే రైట్ సార్ అప్పుడు ఈ వ్యక్తి ఏం చేసినట్టు? అబేట్మెంట్ చేసినట్టు. అండ్ ఆబ్వియస్లీ ఈ వ్యక్తి అయితే ఆఫెన్స్ చేసినట్టు. కరెక్ట్ నాట్ సార్? సో అక్కడ మనం కోడ్ వర్డ్ చూసుకున్నామా? ICI. రైట్ సార్. ఇక్కడ చూడండి, సెక్షన్ నెంబర్ 45 అబేట్మెంట్ ఆఫ్ అ థింగ్ అంటే ఏదైనా వ్యక్తి ఇన్స్టిగేట్ చేస్తే, కాన్స్పిరసీలో ఇన్వాల్వ్ అయితే, ఇంటెన్షనల్ ఎయిడ్ చేస్తే. ఇన్స్టిగేషన్ అంటే ప్రేరేపణ, రెచ్చగొట్టడం, మూసిగొలపటం. రైట్ సార్. ఇక్కడైతే కాన్స్పిరసీ అంటే కుట్రలో పాల్గొనడం, లేకపోతే ఏదైనా గూడు పుఠానంలో పాల్గొనడం. ఇంటెన్షనల్ అంటే ఉద్దేశపూర్వకంగా సహాయం చేయటం. దేనికోసం సార్? ఒక అఫెన్స్ చెయ్యటానికి. రైట్ సార్. సింపుల్. ఒకసారి చదువుతాను సార్, చూడండి. A person abates the doing of a thing who instigate any person to do that thing or engages with one or more persons in any what's a conspiracy for the doing of that thing if the act or illegal omission takes place in pursuance of that conspiracy and in order to do that do the doing of that thing intentionally aids by an act or illegal omission for the doing of that thing. So ICI
C తోటి కాన్స్పిరసీ, I తోటి ఇన్స్టిగేషన్, I తోటి ఇంటెన్షనల్ ఎయిట్. రైట్ సార్. అండ్ సెక్షన్ నెంబర్ 49 ఏం చెప్తాను చూడండి సార్. పనిష్మెంట్ ఆఫ్ అబేట్మెంట్ ఇఫ్ ద యాక్ట్ అబేటెడ్ ఈస్ కమిటెడ్ ఇన్ కాన్సిక్వెన్స్ అండ్ వేర్ నో ఎక్స్ప్రెస్ ప్రొవిజన్ ఈజ్ మేడ్ ఫర్ ఇట్స్ పనిష్మెంట్. సార్ ఏదన్నా అఫెన్స్తో రిలేటెడ్ ఏం జరిగింది సార్? అబేట్మెంట్ జరిగింది. రైట్ సార్. అండ్ ఆ అబేట్మెంట్కి కానీ ప్రాపర్గా పనిష్మెంట్ కానీ డిసైడ్ చేయకపోతే, క్లారిటీగా చెప్పకపోతే ఈ యాక్ట్లో, అప్పుడు అఫెన్స్కి ఎంతైతే పనిష్మెంట్ పడుతుందో దాని అబేట్మెంట్ చేయడానికి కూడా అంతే పనిష్మెంట్ పడుతుంది అని క్లారిటీగా చెప్పేశారు. ఫర్ ఎగ్జాంపుల్, అఫెన్స్ జరిగింది అండ్ అఫెన్స్కి 3 years పనిష్మెంట్ అనుకుందాం. అండ్ దాంతో రిలేటెడ్ అబేట్మెంట్కి ప్రాపర్గా శిక్ష చెప్పలేదు. అప్పుడు అబేట్మెంట్ చేసినందుకు కూడా 3 years శిక్ష పడుతుంది. క్లియరా? ఒకసారి చదువుతాను చూడండి సార్. Whoever abates any offense shall, if the act abated is committed in consequence of the abatement and no express provision is made by the Sanhita for the punishment of such abatement, be punished with the punishment provided for the offense. Right, sir?